శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ కార్తీక పురాణం 2వ రోజు పారాయణ ప్రారంభించుకుంటున్నాం. 2వ అధ్యాయము కార్తీక సోమవార వ్రతం. వశిష్ఠుడు మరలా వివరించసాగాడు. జనక మహారాజా, ఈ వ్రతాన్ని విన్నంత మాత్రాన్నే సర్వపాపాలు నశిస్తాయన్న నగ్న సత్యాన్ని గ్రహించి శ్రద్ధగా ఆలకించు. కార్తీక మాసంలో శివప్రీతిగా సోమవార వ్రతాన్ని ఆచరించేవారు ఎవరైనా సరే కైలాసాన్ని ఖచ్చితంగా చేరుకుంటారు. కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్లో ఏ ఒక్క సోమవారం నాడైనా సరే స్నాన జపాదులను ఆచరిస్తే 1000 అశ్వమేధ యాగాల ఫలాన్ని పొందుతాడు. సోమవార వ్రతం మొత్తం 6 విధాలు. ఆ 6 రకాల వ్రతాన్ని గురించి చెబుతాను విను. మొదటిది ఉపవాసం. కార్తీక సోమవారం నాడు పగలంతా భోజనం చేయకుండా ఉపవాసంతో గడిపి సాయంత్రపు వేళ శివాభిషేకం చేసి నక్షత్రాల్ని దర్శించుకొని తులసి తీర్థం మాత్రం సేవించాలి. మర్నాటి ఉదయమే యథావిధిగా స్నానపానాదులు అనంతరం శివాభిషేకం చేసి నైవేద్యం ఇచ్చి మధ్యాహ్న వేళ భోజనం చెయ్యాలి. రెండవది ఏకభుక్తం. పై విధంగా చేయడం సాధ్యం కాని వాళ్ళు ఉదయం యథాప్రకారంగా స్నానదాన జపాలను చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులుగా శైవ తీర్థాన్ని లేదా తులసి తీర్థాన్ని ఏదైనా ఒకటి స్వీకరించాలి. మూడవది నక్తం. పగలంతా ఉపవాసంతో గడిపి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకుని తర్వాత భోజనం చేయవచ్చును. దీనిని నక్తం అంటారు. నాలుగవది అయాచితం. తమంతట తాము భోజనం కొరకు ప్రయత్నించకుండా ఎవరైనా పిలిచి భోజనం పెడితే భోజనం చేయవచ్చు. దీనిని అయాచితం అంటారు. ఐదవది స్నానం. పైన చెప్పిన 4 విధాల ఏ ఒక్కటి చేయగల శక్తి లేనివారు ఉదయం స్నాన జప తపాదులు చేస్తే ఫలితం లభిస్తుంది. ఆరవది తిలాదానము. మంత్ర జప విధులు ఏవీ తెలియని వారు కార్తీక సోమవారం నాడు నువ్వులు దానం చేసిన కార్తీక వ్రత పుణ్యఫలం లభిస్తుంది. ఈ 6 పద్ధతులలో ఏ ఒక్కదాన్ని ఆచరించినా కార్తీక సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది. కానీ తెలిసుండి కూడా ఏ ఒక్కదాన్ని కూడా ఆచరించని వాళ్ళు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారు. ఈ వ్రతాలు ఆచరించడం వల్ల అనాథలు, స్త్రీలు కూడా విష్ణు సాయుధ్యం పొందుతారు. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు పగలు ఉపవాసించి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాతనే భోజనం చేయాలి. ఆ రోజు మొత్తం భగవంతుని ధ్యానంలో గడిపే వాళ్ళు తప్పనిసరిగా శివసాయుధ్యాన్ని పొందుతారు. సోమవార వ్రతాన్ని ఆచరించే వాళ్ళు నమక చమక సహితంగా శివాభిషేకం చేస్తే మహాపుణ్యం లభిస్తుంది. ఈ సోమవార వ్రత ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను. నిష్ఠురి కథ. పూర్వం ఒకానొక బ్రాహ్మణుడికి నిష్ఠురి అనే కూతురు పుట్టింది. చూపరులని ఇట్టే ఆకర్షించే అందగత్తె ఆమె. ఎంతో విలాసంగా ఉండే ఆమెకి మంచి గుణాలు అబ్బలేదు. నిత్య కాముకురాలుగాను, దుష్టగుణం గలదిగాను 10 మంది నోళ్లలో ఎప్పుడూ నానుతూ ఉండేది. ఆమె ప్రవర్తనకి తగినట్లుగా కర్కశ అని పిలిచేవారు. 10 మందిలో పరువు పోకముందే నిష్ఠురిని బ్రాహ్మణుడైన మిత్రశర్మకి ఇచ్చి పెళ్లి చేసి చేతులు దులిపేసుకున్నాడు ఆమె తండ్రి. సదాచారుడు, సద్గుణవంతుడు, సరసుడు అయిన మిత్రశర్మ భర్తగా లభించడం వలన నిష్ఠురికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఆమె ఆడింది ఆటగా, పాడింది పాటగా జరగసాగింది. ఆమె రోజూ భర్తని తిడుతూ, కొడుతూ అవమానించసాగింది. అయినప్పటికీ తన వంశానికి మాయని మచ్చ వస్తుందన్న భయంతో చిత్రహింసలన్నింటినీ భరిస్తూ కాలం వెళ్ళబుచ్చసాగాడు మిత్రశర్మ. నిష్ఠురి ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధం పెట్టుకొని భర్త ఎదుటే రాసక్రీడని కొనసాగిస్తూ భర్తని అత్తమామలని నిర్లక్ష్యం చేస్తూ పౌరుషపు మాటలతో చిత్రహింసకి గురి చేసేది. కొంతకాలానికి నిష్ఠురి మనసు కోర్కెల గుర్రంలా హద్దుల్ని దాటింది. ప్రతిరోజు ఆమెను అనుభవిస్తున్న విటుడు ఆమె మనస్సులో విషబీజాన్ని నాటాడు. మన సుఖానికి అడ్డుగోడగా ఉన్న నీ భర్తని ఎలా అంతమొందిస్తావో ఆలోచించు అంటూ విషబీజాన్ని నాటాడు విటుడు. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన నిష్ఠురి ఆ రాత్రే నిద్రపోతున్న భర్త శిరస్సు మీద పెద్ద రాతి బండతో మోది అతని ప్రాణాలను తీసింది. అంతటితో ఆగక తానే స్వయంగా భర్త శవాన్ని మోసుకువెళ్ళి ఒక పాడుబడిన బావిలో పడేసింది.
ఇదంతా గమనించిన ఆమె అత్తమామలు ఆమెకు భయపడి ఊరు వదిలి పారిపోయారు. ఇక అడ్డు అదుపు లేకపోవడం వలన కామంతో కళ్ళు మూసుకుపోయి ఎందరో పరపురుషులతో నిత్యము రాసక్రీడలో తేలియాడసాగింది. కాలగమనంలో అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. నిష్ఠుడి బలం యవ్వనం తొలగింది. శరీరం శుష్కించింది. రకరకాల జబ్బులు సోకాయి. విటుల రాకపోకలు తగ్గిపోయాయి. ఎవరికి వారు ఆమెను అసహ్యించుకోసాగారు. తనకంటూ తన వారంటూ ఎవరూ లేకుండా ఒంటరిగా మిగిలిన నిష్ఠురి చివరకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు కూడా లేకుండా, పలకరించేవారు కూడా కరువై నడి రోడ్డు మీద పడి చనిపోయింది. శవాన్ని దహనం చేసేవారు కూడా కరువైనారు. యమదూతలు వచ్చి నరకానికి తీసుకుని వెళ్ళారు. యమధర్మరాజు దుర్భరమైన శిక్షలు అమలు చేశాడు. భర్తని విస్మరించి పరపురుషులతో అక్రమ సంబంధం పెట్టుకున్న పాప ఫలితంగా మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగిలింపజేశాడు. భర్త తలని బండరాతితో బ్రద్దలు కొట్టినందుకు ముండ్లగదతో ఆమె తలలు చిట్టేటట్టు మోదించాడు. భర్తని దూషించినందుకు, కొట్టినందుకు, తన్నినందుకు ఆమె పాదాలని పట్టి కఠిన శిలలకేసి బాధించాడు. సీసం గాచి చెవులలో పోయించాడు. తర్వాత కుంభీపాక నరకానికి పంపించాడు. ఆమె పాపాల ఫలితంగా ఆమె ముందు వెనుక 10 తరాల వాళ్ళు మొత్తం ఆ కుంభీపాకంలో పడి కుమిలిపోసాగారు. అలా నరకాన్ని అనుభవించిన తర్వాత 15 సార్లు కుక్కగా జన్మించింది నిష్ఠురి. 15వ సారి కళింగ దేశంలో పుట్టి ఒకానొక బ్రాహ్మణ గృహంలో శునకంగా ఉండేది. సోమవార వ్రతఫలం చేత కైలాసం చేరిన శునకం. కాలం గడుస్తుండగా కార్తీక మాసం వచ్చింది. ఒక కార్తీక సోమవారం నాడు ఆ ఇంటి బ్రాహ్మణుడు పగలంతా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనానికి ముందు శివాభిషేకం నిర్వర్తించి నక్షత్ర దర్శనం చేసుకొని నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయట బలిని విడిచిపెట్టాడు. ఆ రోజు ఆహారం లభించక పస్తుపడి ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించింది. బలి భోజనం వలన దానికి పూర్వజన్మల స్మృతి కలిగింది. ఓ బ్రాహ్మణుడా, నన్ను రక్షించమని మనిషిలాగా మాట్లాడింది. దాని మాటల్ని విని ఆశ్చర్యంతో బయటకు వచ్చాడు ఆ బ్రాహ్మణుడు. నీవేమి తప్పు చేశావు? నిన్ను ఎలా శిక్షించారో చెప్పు అంటూ అడిగాడు. ఓ బ్రాహ్మణోత్తమా, నేను పూర్వజన్మలో విపరీత బుద్ధులు కలిగిన కాముక వనితను. కామంతో కళ్ళు మూసుకొని పోయి విటుడితో జతకట్టి నా భర్తని నేనే హతమార్చాను. బ్రాహ్మణ వంశానికి తీరని మచ్చని మిగిల్చిన పతితను. నా పాప ఫలంగా అనేక సంవత్సరాలు నరకంలో చిత్రహింసలకు గురి అయి ఈ భూమి మీద 14 సార్లు కుక్కగా జన్మించాను. తిరిగి 15వ సారి కూడా కుక్కగా జన్మించి నీ ఇంట ఉన్నాను. ఉన్నట్టుండి నాకు పూర్వజన్మ జ్ఞానం ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. దయచేసి కారణమేమిటో తెలియపరచండి మహానుభావ అంటూ వేడుకుంది ఆ కుక్క. తన దివ్య దృష్టితో కుక్క యొక్క పూర్వజన్మని పూర్తిగా తెలుసుకున్నాడు ఆ బ్రాహ్మణుడు. ఓ శునకమా, నీ పూర్వజన్మ వృత్తాంతం అర్థమైంది. నీవు ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ వరకు ఏమీ తినకుండా ఉండి నా చేయి విడువబడిన బలి అన్నాన్ని తినడం వల్ల నీకిలా పూర్వజన్మ జ్ఞానం కలిగింది అని చెప్పాడు ఆ బ్రాహ్మణుడు. ఓ మహానుభావ, నాకు మోక్ష మార్గం చూపు స్వామి అంటూ తిరిగి వేడుకుంది ఆ కుక్క. దయామయుడైన ఆ బ్రాహ్మణోత్తముడు వెంటనే స్పందించి తాను చేసిన అనేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం నాటి ఫలాన్ని ఆ కుక్కకి దారపోశాడు. వెంటనే ఆ కుక్క తన శునకదేహాన్ని విడిచిపెట్టి దివ్య స్త్రీ శరీరధారి అయి పితృదేవత సమన్వితయై కైలాసమునకు చేరింది. కార్తీక సోమవార వ్రత ఫలమంటే అదే అని వశిష్ఠుడు చెప్పాడు. ఇది 2వ రోజు పారాయణ. సర్వం శ్రీ పరమేశ్వర దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.